రే ఎందుకురా తోస్తున్నావు? తీసుకోరా తీసుకోరా. రే నన్ను కొడతావా? నన్ను కొట్టలేవురా నువ్వు. నీ మెడ పట్టుకుని తొందరగా చెట్టు కోసే. సరే సార్. నా ఇల్లు పగులు కొడుతున్నారు, చెట్టు నరుకుతున్నారు, నా ఫ్రెండ్స్ భయపడిపోయారు. డుమ్ డుమ్ దొరై డుమ్ డుమ్ దొరై డుమ్ డుమ్ దొరై ఏడువకు పటాసు పాండి వీళ్ళ నాపడానికి ఒకడుస్తాడు. ఆడందరిని కొట్టి పారిదొప్తాడు, మన చెట్టు మనకి తిరిగిస్తాడు. రే షించాన్ ఆగురా. మాము కుదిరితే నన్ను పట్టుకో. షించాన్ ఆగురా, స్పీడ్ గా వెళ్ళకరా. కుదురు మాము, నేను స్పీడ్ గానే వెళ్తాను. జాలీగా ఉంది, జాలీగా ఉంది. రే గాడిదా ఆగురా. షించాన్ స్పీడ్ గా వెళ్ళకు. నేను స్పీడ్ గానే వెళ్తా మాము. రే షించాన్ షించాన్, రే ఎక్కడ పోయావురా షించాన్? ఎక్కడ పోయాడో తెలీదు, త్వరగా వెతకాలి, లేకపోతే మా అమ్మ నన్ను కింద పడేసి తొక్కి తొక్కి చెప్పుతుంది. ఓ ఇది షించాన్ సైకిల్ కదా. అవును షించాన్ గడి సైకిలే. ఎక్కడున్నాడు వీడు? షించాన్ తమ్ముడు షించాన్ ఇక్కడున్నాడేంటి? ఏం జరుగుతుంది? ఏ పాండి ఏడువకు, లేదంటే నేను ఏడుస్తా. డుమ్ డుమ్ దొరై డుమ్ డుమ్ దొరై పటాసు పాండి ఏడువకని చెప్పాను కదా. ఏ షించాన్ ఎవర్రా వీళ్ళు? చూడ్డానికి చెట్టు చెక్కలా ఉన్నారు. మాము నువ్వు వచ్చావా? మాము వీళ్ళ చెట్లు, కానీ వీళ్ళకి ప్రాణం ఉంది మాము. వీళ్ళ ఇల్లు పగలగొట్టారు, నాకు ఏడుపు వచ్చేస్తుంది మాము. అయితే మనం ఏం చేద్దాం షించాన్? రారా వెళ్ళిపోదాం. మాము నువ్వు మనిషివి కదా, పాపం మాము వీళ్ళకి మనమే ఇల్లు కట్టివ్వాలి. మనమే కదా వీళ్ళకి దిక్కు. డుమ్ 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 దొరై చాలా థ్యాంక్స్ చిన్నోడా, చాలా థ్యాంక్స్. షించాన్ వీళ్ళకి ఇల్లు కట్టివ్వాలంటే డబ్బులు లేవురా. నాకే సొంత ఇల్లు లేదు, వీళ్ళ ఇల్లు ఎలా కట్టాలి? వీడి పేరేంటి? డుమ్ 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 కొరే. ఛీ కొరే కాదు దొరే. ఏం పేర్రా ఇది? వాడి పేరేంటి? పటాసు పాండియా. వీళ్ళిద్దరు పేర్లే సరిగ్గా లేవు. మాము ఆ పేర్ల ముఖ్యం, వీళ్ళకి మనం హెల్ప్ చేసి తీరాలి మాము. ప్లీజ్ హెల్ప్ చేయి మాము. షించాన్ హెల్ప్ చేయలేంరా, పోరా. మాము నేను ఏడుస్తా. సరే హెల్ప్ చేస్తా, కానీ ఫోర్సెస్ చెప్తే మాత్రం హెల్ప్ చేస్తా. ఓ ఇదా విషయం. ఫోర్సెస్ హెల్ప్ చేయరా మాము అని కామెంట్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ కి లైక్ చేయలేదంటే మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ ని ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మాము చెప్పేసే చూడు. రే వాళ్ళు ఇంకా ఏమీ చేయలేదురా, తొందరగా కామెంట్లు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఫోర్సెస్ ప్లీజ్ అండి, త్వరగా కామెంట్ బాక్స్ లో హెల్ప్ చేయరా మాము అని టైప్ చేయండి. లేదంటే వీడు హెల్ప్ చేయరు. త్వరగా మాము కామెంట్ వచ్చింది చూడు. సరే షించాన్, ఇప్పుడు హెల్ప్ చేస్తా. వీళ్ళకి ఇల్లు కట్టి కావాలి కదా, కట్టిస్తాను. మాము త్వరగా వెళ్ళు మాము. రే ఆగ్రా షించాన్. నువ్వు ఇల్లు ఎలా కడతావు? రే నాకు తెలిసినోడు ఒకడున్నాడు, వాడి దగ్గర తక్కువ రేట్లోనే చెట్లు చెక్కలతో ఇల్లు కట్టేద్దాం. ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్దాం. షించాన్ వచ్చేసాం, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. డుమ్ 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 దొరై నేను వస్తాను. సరే రండి దొరే సార్. పేరు చూసారా? డుమ్ 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 దొరే అంట. దొరకి సింగం అనే ఫీలింగ్. రే మామ ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నావు? పొగ త్రాగడం క్యాన్సర్ కు కారణం మరియు ప్రాణాంతకం. సిగరెట్ కాల్చకరా వెదవా, మొహం మీద గుద్దుతా చూసుకో. రే ఎందుకురా కొట్టావా? రే ఎందుకురా తోస్తున్నావు? తీసుకోరా తీసుకోరా. రే నన్ను కొడతావా? నన్ను కొట్టలేవురా నువ్వు. నీ మెడ పట్టుకుని తన్నాడ్రా. అబ్బా తప్పించుకున్నా. రే నిన్ను వదలనురా. నేను వదలనురా. రే మామ క్షమించురా, తెలియకుండా కొట్టేసా. లే క్షమించేశా. విషయం ఏంటి చెప్పు. మామ నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి తీరాలరా. హెల్ప్ ఏంటంటే చెట్టు చెక్కలతో ఒక మంచి ఇల్లు కట్టాలరా మామ, ప్లీజ్ రా. ఏంటిది ఇల్లు? అవును మామ, ఇల్లు కట్టాలి. సరే కట్టుదాం, కానీ డబ్బు కావాలిగా. మామ తక్కువ బడ్జెట్ లో కట్టాలరా, ఖర్చు ఎక్కువ అయితే కట్టలేనురా, అందుకే నీ దగ్గరకు వచ్చాను, లేదంటే వచ్చేవాడిని కాదురా. సరే తక్కువ బడ్జెట్ లోనే కట్టేద్దాం, కానీ చెట్లు చెక్క నువ్వే రెడీ చేయాలి. తర్వాత నేను చెప్పిన ప్లేస్ లో వచ్చాయి, మంచి ప్లేస్ చూసి ఇల్లు కట్టేద్దాం. మామ చాలా చాలా థ్యాంక్స్ రా, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావురా. లేదంటే బతికేవాడినే కాదా, నేను ఎలాగో బతుకుతా. రే డుమ్ 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 దొరే రా వెళ్దాం. డుమ్ డుమ్ డుమ్. సరే వెళ్దాం. నా వెనకే రారా తమ్ముడు. డుమ్ డుమ్ దొరే. ఓకే. అయ్యో ఈడొక్క డుమ్ము 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 రా, వచ్చి బయలుదేరదాం. డుమ్ 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 దొరే. దో బండెక్కాను, చలో. రే అరవకరా, రే చెవులు నొప్పగా ఉన్నాయి. అబ్బా నీ డుమ్ డుమ్ దొరే అని అరిచి అరిచి నా చెవులు రక్తం వచ్చేటట్టు ఉంది. రే వాడు చెప్పిన సామాన్లను తీసుకోవాలి కదా, రండి. మాము సామాన్లు ఎలాంటి సామాన్లు మాము? వెండకాయ టమాటా తీసుకుందాం 10 రూపాయలకి. ఏంటి మాము వేళకళంగా ఉందా? అర్థమైందా? అయితే ఎందుకు అడుగుతావురా? చెట్లు నరకడానికి వెళ్తున్నావు. డుమ్ డుమ్ దొరే. అలా చేయకూడదు, అలా చేయకూడదు. వచ్చేసాం, దిగండ్రా. ఇప్పుడే వెళ్ళి చెట్లు నరుకుదాం, అప్పుడే మనం ఇల్లు కట్టుకోవచ్చు. రే రండ్రా, హెల్ప్ చేయండి రా. డుమ్ డుమ్ దొరే. అలా చేయకూడదు, చెట్లు నరకకు. చెట్లు నరకకు, అలా చేయొద్దు. రే చెట్లు నరకకుండా ఇల్లు కట్టలేవురా, ఇప్పుడు ఏం చేయమంటావు?
అలాగా, కానీ అలా చేయకు. వీళ్ళిక్కడ ఉంటే చెట్లు నరకలేము. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగోలా చెట్లయితే నరకాల్సిందే. మామో వీళ్ళ ముందు ఉండగా చెట్లు నరకడం ఇంపాసిబుల్. అయితే ఏం చేయాలరా? మామో ఒక దారి ఉంది, చెట్లు కలప అమ్మేటోడి దగ్గర మనం వెళ్దాం, అక్కడ కొందాం. వాడు ముందు ఇవన్నీ చేసి పెట్టుంటాడు, వీడు కూడా ఏడవరు. షించాన్ డబ్బులు లేవురా, డబ్బులు లేవు. మామో అదేంటి మామో, నువ్వు చాలా డబ్బు నోడివి కదా, నీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి మామో? రే నేను నిజంగా డబ్బులు లేనోడ్రా, డబ్బులు ఉన్నట్టు నటిస్తున్నా అంతే. అర్థం చేసుకోరా షించాన్. సరే రా బయలుదేరదాం, రా త్వరగా. నా డబ్బులు తగలడం షించాన్ గడికి పోవాలనుకుంటా. రే త్వరగా రండ్రా, వచ్చి బండి ఎక్కండి. ఏంటి రేపు వచ్చేటట్టు ఉండారు? రా 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 కూర్చో, రా కూర్చో. కూర్చున్నారు, బయలుదేరదామా? డుమ్ 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 రే ఆగ్రా రే కూర్చున్నావా? కూర్చున్నా. సరే బయలుదేరదాం. ఏ పక్క తప్పండి తప్పండి, చూసి వెళ్ళండి రా. నాతో ఆడుకుంటున్నారా మీరు? ఆటలు ఆడుకుంటున్నారు. వచ్చేసాం. ఇక్కడే కలప కట్టెలు కొనాలి. పదండి వెళ్ళి రేట్ ఏంటో కనుక్కుందాం. ఓనర్ ఎక్కడా? ఓనరు అయినేనా? ఓనరు అయినే. హలో ఓనర్ సార్, సార్ ఇక్కడ చూడండి సార్. రే మామ నువ్వా? అయిరా మామ ఎలా ఉన్నా? నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? రే మామ నేను ఓహో ఇదా విషయం. అయితే మామ కొంచెం కట్టెలు కలుపులు ఫ్రీగా ఇవ్వరా? ఫ్రీగా ఇవ్వలేనురా, నువ్వు డబ్బులు కట్టాలి. నేను ఇక్కడ పని చేస్తున్నా, నువ్వు డబ్బులు కట్టాలి. నీకేమైనా పిచ్చి పట్టిందేంట్రా? మామ అలా చెప్పకుమా. టెన్షన్ తీసుకోకరా, నిన్న అలా అనను. కానీ చెట్లతో కలపతో ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది చెప్పు. చావు కొనేసి తీసుకెళ్తాను నువ్వు చెప్పిన ప్లేస్ కి. సరే మామ చెప్తాను. ఎందుకు ఇట్లా నవ్వుతున్నావు? మామ చెప్తే అర్థం కాదు. లేదు అర్థం కాలే. మామ చెట్లతో ఇల్లు కట్టాలంటే మొత్తం 8 నుంచి 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. చెప్పాను కదా నీకు అర్థం కాదని. రే అంత డబ్బు నా దగ్గర లేవురా. 10,000 రూపాయలు ఏదైనా ఉంటే ఇవ్వరా. 10,000కి ఏమి రాదు. కామెంట్ ఇస్తావా? నేను కామెడీ చేయట్లేదురా, సీరియస్ గా చెప్తున్నా. 10,000 ఏదైనా ఉంటే ఇవ్వరా. ఏంటి మామ మళ్ళీ కామెడీ చేస్తున్నావు? ఇప్పుడు నీకు కావాలంటే మినిమం ఒక 50,000 కట్ట. ఏంటన్నావు? 50,000 రూపాయల? లేదంటే 50 లక్షల. నువ్వు 50,000 మినిమం. సరే రా, ఇచ్చి పారే. ఎంత లోడిది లారీ పైన. మామ నువ్వు బండిలో అందరినీ తీసుకొచ్చే మామ. నేను ఈ కలప తీసుకొని ముందు వెళ్తాను, మనం త్వరగా ఇల్లు కట్టేద్దాం మామ. ఏ పక్క తప్పుకోండి రా, స్పీడ్ గా వెళ్ళాలి. తప్పుకోండి. రే 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 చూసి వెళ్ళండి రా. రే మొత్తం కింద పడేసాడు మామ. మొత్తం చెట్టులు కట్టెలు మొత్తం కింద పడిపోయింది మామ. త్వరగా వచ్చే ఇవన్నీ తీసుకు మళ్ళీ లోపల పెట్టాలి. ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయాలి. వచ్చాడు మామ వచ్చాడు. వా రా మామ, రా 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 త్వరగా రా. చూడండి మామ వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు. రే ఆగండి రే. మామ వచ్చి మొత్తం తీసుకెళ్ళి లోపల పెట్టే, మనం బయలుదేరదాం. మామ నువ్వు చెప్పినట్టు ఇల్లు కట్టేసా. మామ చాలా థ్యాంక్స్ రా మామ. మామ నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోను మామ, మర్చిపోను. బటాసు పాండి సంతోషంగా ఉంది. డుమ్ హ్యాపీ. మామో సొల్లు కబుర్లు ఆపే, రా ఇల్లు ఎలా ఉందో చూద్దాం. సరే అందరూ రండి, పైకి వెళ్ళి చూద్దాం ఇల్లు ఎలా కట్టాడో. ఏంటిది మెట్టలు ఎక్కలేకపోతున్నాను, ఏంటి ఇలా కట్టాడు? అయ్యో కింద పడిపోయా. ఏంట్రా ఇడు ఇలా కట్టాడు, మెట్టలు కూడా సరిగ్గా ఎక్కలేకపోతున్నాను. రే తప్పుకుంటారు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. రే మళ్ళీ కింద పడిపోయా. రే ఏంట్రా ఇది? ఏంటి మామూ దూకి ఆడుకుంటున్నావు? రే చించాన్ నేనేమి దూకి ఆటలు ఆడట్లేదురా. ఆడేంటి ఇల్లు ఇలా కట్టాడు? ఎలాగైనా మెట్లెక్కి చూపిస్తా మీకు. రాగరా మెట్లు ఎక్కరా. జాఫర్ ఎక్కరా మెట్లు, ఎక్కరా. ఏం కాలేదు. ఎక్కురా జాఫర్, ఈసారి ఎక్కరా మెట్టలు. కొంచెం మెల్లిగా కొంచెం ఎక్కు. ఏంట్రా ఈడు ఇలా ఇన్ని మెట్లు కట్టి పెట్టాడు. రే ఎక్కురా, కొంచెం దూరమే. ఎక్కురా కొంచెం మెల్లిగా. వచ్చింది కొంచెం మిగిలింది. ఎక్కుతా. అయ్యా నా తలకాయ పగిలిపోయేలా ఉంది. ఈసారి మెట్లు ఎక్కి చూపిస్తారా మీకు? ఏంటి ఇన్ని మెట్లు కట్టాడు సచ్చినోడు. ఇలాగే ఉంటే ఎప్పుడురా మన కొత్త ఇల్లు చూసేది? ఇక్కడ వయసు అయిపోయేటట్టుంది. ట్రై చేద్దాం, ఏం చేయాలి? 1 minute, నేను ఎందుకు పైకి ఎక్కలేకపోతున్నాను గుర్తొచ్చింది. ఫోర్సెస్, మీరు ఇంకా మన ఎపిసోడ్కి లైక్ చేయకుండానే చూస్తున్నారు. లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు.
మనకు చాలా బాధగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అప్పుడే నేను పైకి ఎక్కగలను, మన కొత్త ఇల్లు చూడగలను. ఈసారి ఎక్కుతాను ఎలాగోలా. కుక్క మెట్టలు మెల్లిగా కొంచెం ఈసారి కొంచెం కూడా నేను తొందర చేయను. దేనికోసం అయినా సరే కొంచెం మెల్లగా ఈసారి ఎక్కే తీరుతాను. ఈసారి మళ్ళీ కింద పడ్డానంటే అయిపోయిందిరా, నా మానం పోతుంది, మొత్తం పోతుంది. ఇంతవరకు బిల్డప్ ఇచ్చేసింది, మొత్తం పోతుంది. వచ్చాను. ఏంటిది, తలుపు తాళాలు వేసారేంటి? రే ఎక్కడున్నారా? ఏంటిది? ఎక్కడుంది? ఇదేనా డోరు? కీ ఉంది. రే కీ ఎక్కడరా? కీ ఇవ్వు. ఈ తాళాలు తీ, దీని తాళాలు తీ, లోపల వెళ్ళి చూడాలి. రే ఆగరా, రే ఆగు, ఎందుకు ఇలా తోస్తున్నారు? ఆగరా, రే ఆగండ్రా. ఏంటి ఇది ఇలా కట్టాడు? మంచిగానే ఉంది, పెద్దగా చెప్పుకోవటట్లేం లేదు. ఇదేంటి బట్టబా? సరే ఓకే, ఇదే సోఫా సెట్. ఆహా మంచి వేవు. ఓకే, ఈడెక్కడ? రే ఏం చేస్తున్నారా మీరు అందరూ? మీరు కూడా చూస్తున్నారా ఏమందని? సరే టీవీ. చాలా థ్యాంక్స్ జాఫర్ అండ్ షించాన్. పటాసు పాండి, చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ జాఫర్ అండ్ షించాన్. రే మామ, డైలీ జిమ్ చేద్దాం, కండలు పెంచుదాం. సరే మామ, సరే. నా ఫ్రెండ్ సంతోషమే నా సంతోషం. సో ఫోర్సెస్, ఇంతే ఈ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్ మీకు చాలా నచ్చిందని అనుకుంటా. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకో కొత్త రోజులు మనం కలుస్తాం. టాటా, బాయ్ బాయ్.